మన జీవితానికి సంబంధించిన ఒక పాత్ నెంబర్ ఉంటుంది. అది మన వివాహానికి కానివ్వండి, లేకపోతే కెరీర్‌కి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపితే మనకి ఒక డెస్టినీ నెంబర్, పాత్ నెంబర్ అని వస్తుందమ్మా. దాని ప్రకారమే మన లైఫ్ నడుస్తుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి, తర్వాత డెస్టినీ నెంబర్ తీసుకోవాలి. రెండు వాటి యొక్క పనులు అవి చేస్తాయి. ఒక 17 ఏళ్ళు ఏమో మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేసిద్ది, ఒక 17 ఏళ్ళు మంత్ పనిచేసిద్ది, తర్వాత ఇయర్ పనిచేసిద్ది, ఆ తర్వాత మన డెస్టినీ భగవంతుడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని 55 ఏళ్ళకి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇంకా మన చేతుల్లో ఏముండదు, అంత భగవంతుడి చేతుల్లో ఉంటుంది. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మనం పేరు పెట్టుకోవాలి. ఎందుకని ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఆ డెస్టినీ నెంబర్ అనేది మనం ఇచ్చింది కాదు, భగవంతుడు ఇచ్చింది కదా. ఒక్కోళ్ళకి ఒక్కో నంబర్ ఇచ్చి పంపించాడు భగవంతుడు, ఈ నంబర్ తీసుకొని మీరు బతకండి అని. ఒక్కోళ్ళకి ఒక్కొక్క వేపన్ ఇచ్చి పంపించారు. ఒకళ్ళని యాంకరింగ్ చేయమన్నారు, ఒకళ్ళని కెమెరా తీయమన్నారు, ఒకళ్ళని ఇంకో పని చేయమన్నారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పి పంపించాడు భగవంతుడు. అట్లని చెప్పి మీరు ఇంత బాగా యాంకరింగ్ చేసి చూసి మీరు కూడా వీడియో తీయొచ్చు, కానీ స్పెషలిస్ట్ వీడియోగ్రాఫర్ లాగా తీయలేకపోవచ్చు. ఆ కెమెరామ్యాన్ కూడా ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూసి ఆయన కూడా యాంకరింగ్ చేయవచ్చు, కానీ స్పెషలిస్ట్ యాంకరింగ్ లాగా చేయలేకపోవచ్చు. ఇక్కడ నేను అంటుంది అదే. అందుకని భగవంతుడు ఒక నంబర్ ఇచ్చి పంపినప్పుడు ఆ నంబర్ని తీసుకొని మనం ఏం చేయాలంటే, రేపు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆ ఫ్రెండ్లీ నంబర్ ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ ఫ్రెండ్లీ నంబర్ ఉన్నటువంటి డేట్ని మ్యారేజ్ డేట్గా పెట్టుకుంటే మంచిది. అలా చూసుకొని పెట్టుకోవాలి. అలాంటి ఇంటి నెంబర్ తీసుకుంటే మంచిది, అలాంటిది వెహికల్ నెంబర్ తీసుకుంటే మంచిది. ఆ డేట్లో ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ ఫ్రెండ్లీ నెంబర్లో ఆఫీస్లో జాయిన్ అయితే ఎక్కువ కాలం వర్క్ చేయడానికి ఉంటుంది. అలా ఒక నంబర్ని, భగవంతుడు ఇచ్చినటువంటి నంబర్ని మనం తీసుకొని చాలా బాగా మనం దానిలో వెళ్ళాలి. ఇప్పుడు 35 అని ఒక నంబర్ ఉంది, 35, అది నెగిటివ్ నంబర్ అని మేము అంటాం. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు, 2-2-4. ఆయనకి పేరు 35లో వచ్చింది. 4-8 మంచి ఫ్రెండ్స్, అందుకని సూపర్ స్టార్ అయిపోయారు అని మీరు ఎలా చెప్తారండి అంటే, సినిమా యాక్టర్ కృష్ణ గారు 31వ తారీఖు పుట్టారు, 3-1-4. ఆయనకి కూడా ఏ మహానుభావుడు పెట్టాడు, ఎలా పెట్టాడో 35వ నెంబర్లో పేరు పెట్టారు, ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. ఇలా 4వ నెంబర్ వాళ్ళకి 8వ నెంబర్ కానీ, 4వ నెంబర్ వాళ్ళకి 4వ నెంబర్ కానీ, 8వ నెంబర్ వాళ్ళకి 4వ నెంబర్, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ యాక్చువల్గా వేరే వాళ్ళకి. ఈ ఇద్దరికి మంచి కాంబినేషన్ కాబట్టి అలా క్లిక్ అవుతా బాగా డెవలప్ అవుతారు. కాబట్టి నేను అనేది ఎలా పడితే అలా పేరు పెట్టడం కాదు, చూసుకొని జాగ్రత్తగా మంచి పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్.